తొలి సంధ్య నీతోని ఆరంభం, నీతో ప్రతి క్షణము ఆస్వాదించెదను. జీవనమలి సంధ్య నీతోని సహవాసం, కలనైన మరువను నీ సాచర్యము. ఇప్పటికీ 3 విషయాలు మనం విన్నాం. ఒకటి, అంతరంగంలో ఉన్న పరిశుద్ధాత్మనికి బహిరంగ రుజువు 4తో భాషలు మాట్లాడటం. రెండవది, భాషలు ఎన్ని రకాలు? మూడవది, భాషల ద్వారా అంతరంగ పురుషునికి అది అద్భుతమైన, ఎవరికి? అంతరంగ పురుషునికి భాషలు అనేవి ఒక అద్భుతమైనటువంటి మేత. మరొక 4 విషయాలు చెప్తాను. భాషలు మాట్లాడటం అంటే అపోస్తులుడైన పౌలు గారు కొరింథీ సంఘంతోనే 14వ అధ్యాయంలో మాట్లాడుతూ చక్కటి మాట అంటాడు. 14వ అధ్యాయం 2 వచనాలు. ఎస్, అంతే ఉంచు తమ్ముడు. నాతో కలిసి చెప్పండి. ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. ఎవరితో? ఈ భాష ఏ దేశానికి చెందిన భాష అని చెప్పుకున్నాం? పరలోకానికి చెందిన భాష అని మనం విన్నాం కదా. ఒక వ్యక్తి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే భాషలతో దేవునిలో స్తుతిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే ఆ వ్యక్తి అట మధ్యలో ఇంకా మీడియేటర్ ఎవరూ లేకుండా ముఖాముఖిగా ఎవరితో మాట్లాడుతున్నాడట? భాషలతో మాట్లాడేవాడు మనుష్యులతో కాదు, మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. ఈ మట్టి మనిషి మహిమ కలిగిన దేవునితో ముఖాముఖిగా మాట్లాడటానికి మించిన ఆశీర్వాదం క్రైస్తవ జీవితంలో ఏముంది? ఉదయం సెషన్ అయిపోయింది, నేను వెళ్ళి వాకింగ్ చదువుకుంటా ఉన్నాను. ఫోన్లు 2 నా దగ్గర ఉన్నాయి. ఎవరో ఒక తల్లి వాట్సాప్ కాల్ చేస్తుంది. ఎవరో నాకు తెలియదు, తల్లి అని చెప్పడానికి కూడా వీల్లేదు. వాట్సాప్ కాల్ వస్తుంది. సహజంగా వాట్సాప్ కాల్ చేశారంటే ఏదో అర్జెన్సీ అయి ఉంటుంది. నా దగ్గర ఫోన్ ఉంది అప్పటికి. జనరల్గా అన్నోన్ నంబర్లు వస్తే మ్యాక్సిమం నేను లిఫ్ట్ చేయను. అట్లాగని ఆ ఫోన్లు లిఫ్ట్ చేయకుండా ఏముండరు, కాల్ డైవర్ట్ ఉంటుంది, తమ్ముళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఫోన్ నా ఎదురే ఉండటాన్ని బట్టి అన్నోన్ నంబర్ వాట్సాప్ కాల్ వస్తుంది ఏంటని ఆన్ చేశాను. అటు నుంచి ఆ తల్లి మాట్లాడుతుంది. అయ్యా, ఇందాక మధ్యాహ్నం మీరు వాక్యం చెప్పేటప్పుడు, మొన్న రాత్రి కూడా వాక్యం చెప్పేటప్పుడు ఉగాండా నుంచి కొంతమంది మన తెలుగువారు లక్ష్మి అని ఒక తల్లి లైవ్లో వాక్యం వింటూ ఉన్నారు కదా జూమ్లో. నేను కూడా ఉగాండాలోనే ఉంటానయ్యా, నేను తెలుగు అమ్మాయినే. ఈ ప్రాంతంలో రాజమండ్రి నుంచి ఉగాండా దేశం బ్రతకటానికి ఉద్యోగం నిమిత్తం వచ్చాము. మేము కూడా ప్రతిరోజు యూట్యూబ్ లైవ్లో వాక్యం వింటూ ఉన్నాం. కానీ జూమ్లో ఎట్లా జాయిన్ అవ్వాలో ఆ పాస్వర్డ్ ఐడి లేక మేము జాయిన్ కాలేదయ్యా అని చెప్తా. ఆ బిడ్డ సంతోషంగా ఏమందో తెలుసా? అయ్యా, మన తెలుగువారు కూడా ఉగాండాలో ఉన్నారన్నారు కదా, ఆ లక్ష్మీ సిస్టర్ వాడి డీటెయిల్స్ ఉంటే చెప్పండి అయ్యా అని అంటావని. సరే అమ్మా, తప్పకుండా ఇస్తాను అని అన్నాను. నేను అలా మాట్లాడుతూ ఉండేటప్పటికి ఆ చెల్లి సడన్గా ఏమందో తెలుసా? అయ్యా, మీరు జెరిమియా పాస్టర్ గారా అంది. గొంతు గుర్తుపెట్టింది. మీరు జెరిమియా పాస్టర్ గారా అంది. అవునమ్మా, నేను జెరిమియా పాస్టర్ గారినమ్మా అనే లోపు ఆ ఇంట్లోనే గంతేయటం స్టార్ట్ చేసింది. అయ్యా మీరు దొరికారా, అయ్యా మీరు దొరికారా, అయ్యా డైరెక్ట్గా మీ కాల్ వచ్చిందా, మీరు లిఫ్ట్ చేస్తారా? ఏం తల్లి అంత సంతోషపడుతున్నావంటే, అయ్యా ఇంత బలంగా వాడబడుతున్న సేవకులు మాతో ఫోన్లో మాట్లాడతారో లేదో అనుకున్నాను. అయ్యా అయ్యా మీరు అనుకోలేదయ్యా, మీరు అనుకోలేదయ్యా, మీరు ఫోన్లో మాట్లాడుతున్నారా, నాతో మాట్లాడుతున్నారా అంటే నేను చెప్పే, తల్లి నేనే రా, నా గొంతు గుర్తుపెట్టావు కదా. అయ్యగారు నిజంగా మీరేనా అన్నారు. ఒరి నేనే తల్లి అంటే నాతో డైరెక్ట్గా ముఖాముఖిగా మాట్లాడితే ఆ తల్లికి ఎంత సంతోషం అనిపించిందో. నేనంట, ఆఫ్టర్ ఆల్ వీడితో మాట్లాడితేనే అంత సంతోషం అయితే పరలోకపు దేవునితో ముఖాముఖిగా మాట్లాడటం అది భాషల వరం ద్వారానే సాధ్యం. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ భర్త పేరు మోజెస్ గారు అనుకుంటా. ఎస్, మేబీ ఆ చెల్లి ఇప్పుడు లైవ్ చూస్తూ ఉండొచ్చు. రాజమండ్రి వాళ్ళు.
ప్రభు బిడ్డలారా, భాషలు మాట్లాడటం అంటే ఏదో నోటికొచ్చింది పిచ్చి మాటలు పిచ్చి భాషలు మాట్లాడుతున్నాం అని ఎప్పుడూ అనుకోవద్దు. నీ నాలుగు భాషలు మాట్లాడేటప్పుడు నీ గుండెల్లో ఉండాల్సిన ఆ నిరీక్షణ ఏంటో తెలుసా? ముఖాముఖిగా పరలోకపు తండ్రితో నేను మాట్లాడుతున్నాను. అలాగని తెలుగు భాషలో ప్రార్థన చేస్తే దేవునికి అర్థం కాదా అని అనుకోవద్దు. మనం మాట్లాడే ఈ పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ఈ భాష పరలోకపు భాష. భాషలు మాట్లాడేవాడు ముఖాముఖిగా మనుషులతో కాదు. కొంతమంది వచ్చి అంటారు, ఏమే పిచ్చి మాటలు, ఏంటి ఒక్క మాటకు అర్థం కాదు. వాళ్ళకి అర్థం కాకపోవటమే కాదు, మాట్లాడే నీకు కూడా అర్థం కాదు. అట్లాగని దాన్ని ఆపేద్దామా? అది పరలోక భాష, దేవునితో ముఖాముఖిగా మాట్లాడే కృపావరం అది. ప్రైజ్ ది లార్డ్. ఎవరితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాం? దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాం. అందుకని ప్రతి బిడ్డ భాషల వరాన్ని నిశ్చయంగా పొందుకొందురుగాక. 5వది, ఎందుకు ఇట్లా పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడాలి? అపోస్తుడైన పౌలు గారు ప్రవచనాన్ని భాషల వరాన్ని గురించి మాట్లాడుతూ ఈ 14వ అధ్యాయంలోనే అంటాడు. చూడండి, 14వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. అందరూ నాతో కలిసి చెప్పండి. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు, భాషలతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయును. అందరూ నా వైపు చూడండి. ప్రవచనమేమో సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తుందట, భాషల వరమేమో తనకు క్షేమాభివృద్ధి కలుగు చేస్తుందట. నేను భాషలు మాట్లాడుతున్నాను, నిజమే. ఇప్పుడు మనం అందరం పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడుతూ ఉన్నాం. మనం మాట్లాడే భాష పక్కెంటోళ్ళకి ఏమైనా అర్థమైద్దా? మనకే అర్థం కానప్పుడు ప్రక్కెంటోళ్ళకి అర్థం అవుతుంది? అర్థం కాదు. సో పరిశుద్ధాత్మ భాషల ద్వారా సంఘంలో వచ్చిన ప్రజలకు, కొత్త ప్రజలకు క్షేమాభివృద్ధి కలగదాం. ప్రవచనం క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. అలాగని మీరు భాషలు మాట్లాడొద్దు అని అంటాడా? భాషలు మాట్లాడండి అంటమే కాదు, మీ అందరికంటే నేను ఎక్కువగా భాషలు మాట్లాడుచున్నాను. చెప్దాం ఆమేన్. మరలా చెప్దాం ఆమేన్. ఎందుకు భాషలు మాట్లాడుతున్నావు అంటే ఈ భాషల వరం నా ఆధ్యాత్మిక జీవితానికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. ఏ అభివృద్ధి? చాలా ఖరీదైన మాట చెప్తాను. ఎవరు పరిశుద్ధాత్మతో నింపబడి ప్రతి క్షణం భాషలు మాట్లాడతా, భాషల వరంతో నింపబడి అట్లాగని గంతులేయాల్సిన అవసరం లేదు. నువ్వు తాఫీగా కూర్చున్న చోట కనీసం అటు ఇటు కదలకుండా కూడా చక్కగా భాషలు మాట్లాడుకోగలవు. ఆత్మ వచ్చిన తొల్లిడి దినాల్లో నీ స్వాధీనంలో ఉండకపోవచ్చు. ఒక దశ వచ్చిన తర్వాత ప్రవక్తల స్వాధీనంలో ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. బస్సు మీద ప్రయాణం వెళ్తూ భాషలు మాట్లాడుకోవచ్చు, బండి డ్రైవ్ చేస్తూ కూడా భాషలు మాట్లాడుకోవచ్చు, పని చేసుకుంటా కూడా భాషలు మాట్లాడవచ్చు. చేతులు పని చేస్తాయి, నాలుక మాత్రం దేవునితో మాట్లాడుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు భాషలు మాట్లాడాలి? ఖచ్చితంగా ఈ మాట గమనించండి. ఎవడు భాషలు మాట్లాడతాడో వాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనుచున్నాడు అంటాడు. ఇప్పుడు సంఘంలో అందరు భాషలు మాట్లాడేవాళ్ళు అనుకోండి, ఎవరంతటి వాళ్ళకి ఏం కలుగు చేసుకున్నట్లు? ప్రతివాడు భాషలు మాట్లాడేవాడు, ప్రతివాడు క్షేమాభివృద్ధి కలుగు చేసుకున్నాడు. ఇప్పుడు సంఘం అంతా ఏమైపోద్ది? ఎప్పుడు చెప్తా కదా, దేశం అంటే మట్టి కాదు మనుషులు అన్నాడు గురజాడ అప్పారావు గారు. నేనంట సంఘం అంటే రాతి గోడలు కాదు విశ్వాసుల సముదాయం. ప్రతి విశ్వాసి తనకు క్షేమాభివృద్ధి కలుగు చేసుకున్నాడు అనుకోండి, సంఘం అంతటికి ఏం కలిగినట్లు? పెద్దగా చెప్పాలి. ఈ మాట బాగా పట్టుకోండి. నీ ఆధ్యాత్మిక జీవితానికి భాషల వరము క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది, అభివృద్ధి కాదు. నీ అభివృద్ధికి క్షేమాన్ని కలుగు చేసేవాడే పరిశుద్ధాత్ముడు. అభివృద్ధి చెందటం గొప్పతనం కాదు. కొన్నిసార్లు కొంతమంది భక్తి ఎట్లా ఉంటుందంటే పుసు 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 అని పాల పొంగులాగా వస్తుంది. కొంచెం నీళ్లు పోసావనుకో అమ్మ చల్లబడిపోద్ది. కొన్నిసార్లు మన ఆధ్యాత్మిక జీవితం ఎట్లా ఉంటుందంటే, చిన్నప్పుడు గ్రాఫ్ గీసేవాళ్ళం కదా, గ్రాఫ్ మా ఊడు చూపించినట్టున్నాడు. చూడండి,
గ్రాఫ్ ఎట్లా ఉంటుంది? ఎట్లా స్ట్రైట్ ఉంటుందా? ఎట్లా ఉంటుంది? మన భక్తి జీవితం కూడా అట్లా ఉంటుంది. పరిశుద్ధాత్మ లేకపోతే ఎదుగుతావు, అభివృద్ధి పొందుతావు, దానికి క్షేమం ఉండదు. భక్తిలో బలపడతావు, నిలకడగా ఉండలేవు. ఎంత ఎత్తు లేచావో కెరటంలాగా, కెరటం మరలా టపమని పడిపోయినట్లుగా లోకంలో పడిపోతావు. దేవా, నీ కొరకు బ్రతకాలని ఎంత స్థిరమైన తీర్మానం చేసుకుంటే నేను బ్రతకలేకపోతున్నానే. అరే, మంచి వాక్యం దొరికే ఇమాన్యుయల్ సంఘానికి వస్తున్నాను, ఏ దైవ సేవకుడు నిలవబెట్టిన చక్కటి వర్తమానాల ద్వారా మాట్లాడుతున్నారు. ఆ వాక్యం విన్న తర్వాత నా గుండెల్లో మంట పుట్టింది, నీ కొరకు బ్రతకాలనే తపన కలిగింది. అలా 1-2 రోజులు బ్రతికాను. నిలవబడ్డా కానీ 3వ రోజు టపామని పడిపోయానయ్యా. అభివృద్ధి చెందాడు కానీ అభివృద్ధికి ఏమీ లేదు. అందరూ చెప్పాలి, ఆ అభివృద్ధికి ఏమీ లేదు. ప్రభు బిడ్డలారా, ఒక విశ్వాసి ఆధ్యాత్మిక జీవితంలో నిలకడైన స్థితిలో భక్తిలో అభివృద్ధి పొందలేకపోవటానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ భాషలో లేకపోవటం. ఒకడు పరిశుద్ధాత్మను పొందుకొని ఆ భాషల వరంతో నింపబడితే వాని భక్తి జీవితం ఎలా ఉంటుందంటే అతని అభివృద్ధికి క్షేమం కలిగి ఎన్నడూ కదల్చబడని సియోను కొండలాగా దేవుని కొరకు బ్రతకటం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు మన జీవితంలో, మన ఆధ్యాత్మిక పరిస్థితిలో మన భక్తి జీవితం ఎలా ఉంటుందో హోషేయ గ్రంథంలో ఎఫ్రాయిము భక్తిని గురించి మాట్లాడుతూ అంటాడు. చూడండి, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. అందరూ చూడండి నాతో కలిసి. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును? యోధా, నిన్ను నేనేమి చేతును? తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవున్నట్లు, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును నీ భక్తి నిలవకపోవును. ఎట్లా ఉందట అతని భక్తి? ప్రాతకాలాన పడేటువంటి మంచులాగా అతని భక్తి ఉందట. మంచు అంటే మన ప్రాంతాల్లో, హైదరాబాద్లో మనం అంతగా చూడం కానీ, మనమంతా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే కదా. పల్లెటూరులో ఈ శీతాకాలం వచ్చినప్పుడు మంచు పడిద్ది కదా, దట్టమైన మంచు. అరే, ఎదురున్న మనిషిని కూడా గుర్తుపట్టలే. కారు డిప్పర్లేసినా ఏ వేసినా లైట్ కనపడదు, మొత్తం దారి కనపడదు. దట్టమైన మంచు. ఆ దట్టమైన మంచు ఎప్పుడు ఉంటుందో తెలుసా? ఉదయం 9-8 దాకా ఉంటుంది. సూర్యుని యొక్క వేడి అట్లా భూమి మీద పడిందో లేదో ఆ దట్టమైన మంచు ఆవిరైపోతుంది. ఎఫ్రాయిముతో కూడా అంటాడు, ఎఫ్రాయిము, నీ భక్తి కూడా అలాంటిదే. ఒకరోజు కనపడితే, ఒకరోజు నేను చూస్తే దట్టమైన ప్రార్థన పరుడుగా కనపడతావు, బలమైన పరిశుద్ధుడిగా కనపడతావు, నా కొరకు బ్రతకాలనే దివ్యమైన తపన కలిగిన వాడిగా కనపడతావు. ఈరోజు ఎంత దట్టంగా ఉదయం కనపడ్డావో సాయంత్రానికి వచ్చేసరికి అంత బలహీనుడు అయిపోతున్నావు. నీ భక్తి నిలవలేకపోతుంది నీ భక్తి అంటాడు. నిజమే ప్రభు బిడ్డలారా, మన ఆధ్యాత్మిక జీవితంలో గ్రాఫ్ ఎలా ఎగుడు దిగుడు ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ మనకు లేకపోతే ఎదుగుతాం కానీ నిలకడగా నిలవబడలేము. టపమని పడిపోతాం. మరలా బలం కూడా తెచ్చుకొని లెగుస్తాం, మరలా ఎదుగుతాం. 2-3 రోజులు అట్లా నిలవబడ్డామో లేదో మరలా టపమని పడిపోతాం. ఒక మాట చెప్పమంటారా? ఒక్కసారి పరిశుద్ధాత్మ నువ్వు పొందుకుంటే, నీ నాలుక భాషలతో మాట్లాడటం ప్రారంభిస్తే ఆత్మ అద్భుతం. ఆత్మ ఒక శక్తి, ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఆ శక్తి ఏం చేస్తుందో తెలుసా? ఎన్నడూ జీవితంలో ఇంకా నువ్వు కుప్పకూలిపోకుండా, ఎప్పుడైనా కూలిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆత్మదేవుడే ఒక వ్యక్తిలాగా నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆవరించి నేను బలపరచడం ప్రారంభిస్తాను. అంటే నీ ఆధ్యాత్మిక జీవితం ఇంకప్పుడు పడుతూ లేస్తూ ఉండదు. అభివృద్ధి. ఆ అభివృద్ధికి క్షేమం కలిగేటట్లుగా చేసేవాడే పరిశుద్ధాత్ముడు. నిజమే, పరిశుద్ధాత్ముడు మేడగది మీదకి రాకమునుపు పేతురు వారి భక్తి అంత గ్రాఫే. చెప్పండి, ఏంటది? పేతురు గారి భక్తి అంత గ్రాఫే. అంత ఎదిగినట్టే ఎదుగుతాడు, దిగినట్టే దిగుతాడు. ఒకసారి అన్నాడు, వీళ్ళంతా అబద్ధం ఆడతారేమో కానీ నేను మాత్రం పొర్రపాటున నేను ఇట్ట బతుకుతానయ్యా అన్నాడు. ఎంత కెరటంలాగా లేచాడో అంత టపామని పడ్డాడు. ఆత్మ పొందుకోక మునుపు. అద్భుతం తెలుసా?
ఒక్కసారి మేడగది మీద పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, భాషల వారంతో నింపబడ్డాడు. తన ప్రాణం పోయి ఆఖరి క్షణం వరకు ఓ నిలకడైన భక్తి జీవితం చేశాడు. ఎన్నడూ ఇక కదల్చబడలేదు ఆయన. తన అభివృద్ధి రోజు రోజుకు అలా క్షేమాభివృద్ధి కలుగుతూనే ఉంది. నేనంట, ఓ పేతురు మహాశయుడా, గతంలోనేమో పడుతూ లేస్తూ ఇలా వెళ్ళిపోయేవాడు, నిలవబడుతూ కుంగిపోతూ ఉండేవాడివి. ఇప్పుడు మాత్రం ఇంత నిలకడగా నువ్వు బ్రతుకుతున్నావు. కారణం ఏంటి? అదే పేతురు. మునుపుకి ఇప్పుడు కొన్న తేడా ఏంటంటే, మునుపు పేతురులో పరిశుద్ధాత్మ భాషలు లేవు. ఇప్పుడున్న పేతురులో పరిశుద్ధాత్మ నింపుదలతో కూడుకున్న భాషల వరాన్ని పొందుకున్నాడు. ఆ ఆత్మే చెక్కు చెదరని విశ్వాసాన్ని, భక్తిని ఆయన గుండెల నిండా కుమ్మరించింది. ఆమేన్. ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన దైవజనమ, నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రతి బిడ్డ రేపబడ్డాడు. ప్రతి బిడ్డ గుండెల్లో దేవుడు మంటను రేపాడు. నేను దేవుని కొరకు ఎలా బ్రతకాలనే దైవికమైన ఆశ, దైవికమైన తాపత్రయం పసి బిడ్డ మొదలుకొని వృద్ధురాలి వరకు ప్రతి గుండెల్లో ప్రభు మన్నించాడు. కొంతమంది ఎట్లా చూస్తున్నారంటే, అన్నయ్య 21 రోజే ఎందుకు పెట్టారు అన్నయ్య, 40 రోజులు పెడితే ఓపికొన్నా లేకపోయినా అట్లా ఓపిక తెచ్చుకొని చర్చికి వచ్చేవాళ్ళం కాదన్నయ్య అని అన్నట్టు చూస్తున్నారు. అవునా కాదా? ఎస్. ఎందుకో తెలుసా? ఈ 18 రోజులు లోకపు ఆలోచన ఒక్కటి కూడా మన మనసులోకి రాలా. మనం ప్రభు దేవుని సన్నిధి ఒకవేళ ఈ క్షణంలో కనుక ప్రభు వస్తే ఎవరు ఎత్తపడతారో లేదో నాకు తెలియదు, కానీ మన సంఘం అంతా పరలోకంలో కనపడింది. లైవ్లో చూసే బిడ్డలందరూ పరలోకంలో కనపడతారు. ఎందుకు? ఆయనతో అంటు కట్టుబడి ఉంటే చాలు, లోకం మరిచిపోతాం. దేవుడు పాత నిబంధనలో భక్తులు ఎలా బ్రతికారో అలా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సో ప్రతి బిడ్డ భాషలు మాట్లాడాలి, భాషల వరాన్ని పొందుకోవాలి. అది మన ఆధ్యాత్మిక జీవితానికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తాడు. భాషలకి ఆరోది, భాషలకి అర్థం మనకు తెలియదు, కానీ అద్భుతం చెప్పమంటారా? మనం భాషలు మాట్లాడుతూ ఉంటే అది తెలియకుండా, మనకు తెలియకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయటం. భాషలు మాట్లాడటం అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయటం. మరలా చెప్తాను, దేవునికి అది ఏ భాషలో? విచిత్రం చూడండి. ఇప్పుడు మామూలుగా తెలుగు భాషలో యేసయ్య నన్ను రక్షించుకున్నందుకు నీకు స్తోత్రం, తెలుగు భాషలో కృతజ్ఞత చెప్పా. పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఏం జరిగిందో తెలుసా? సాక్షాత్తు పరలోకపు భాషతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పటం. గట్టిగా హల్లెలూయా. చూడండి ఆ మాట కొరింథీయులకు రాసిన పత్రికలోని పౌలు గారు అంటాడు. ఎస్, 14వ అధ్యాయం 16-17 వచనాలు. నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పుదాన్ని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నప్పుడు ఆమేన్, పెద్దగా ఆమేన్ అని వాడు ఎలాగూ పలుకగలడు? నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు. పైన భాషలను గూర్చి మాట్లాడుకుంటూ వస్తాడు. అంటే ఇక్కడ చూడండి, భాషలతో మాట్లాడటం అంట. చెప్పండి, పెద్దకి చెప్పాలి. భాషలతో మాట్లాడటం అంట దేవునికి ఆ భాష మనకు అర్థం కాదు. ఏం మాట్లాడానో ఆ గ్రహింపు నీకు ఉండదు, నాకు ఉండదు. కానీ పౌలు గారు ఏమంటాడో తెలుసా? భాషలు మాట్లాడేవాడట పరలోకమందలి దేవునికి పరలోకపు భాషతో కృతజ్ఞతాస్తుతులు తెలియచేయుచున్నాడట. నేను ఈ మాట హృదయపూర్వకంగా నమ్ముతాను. వేర్ దెర్ ఈజ్ ప్రైజింగ్ దెర్ ఈజ్ రైజింగ్. ఎవడు ప్రభుని స్తుతిస్తూ ఉంటాడో వాడిని ప్రభు ఘనపరుస్తూనే ఉంటాడు. ఎవడు ప్రభువును మహిమపరుస్తూ ఉంటాడో ఆ వ్యక్తిని దేవుడు మహిమపరుస్తూనే ఉంటాడు. ప్రతి విషయమై దేవుడు మనకేమి ఇవ్వలేదో దాని గురించి ఆలోచించకుండా దేవుడిచ్చిన ప్రతి దాని విషయమై పరలోకపు భాషతో ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయుదుముగాక. ఎందుకు కృతజ్ఞతాస్తుతి తెలియచేయాలో తెలుసా? అంటాడు దావీదు భక్తుడు మాట్లాడుతూ, కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను నేను ఘనపరిచెదను. దేనితో?
అంటే కృతజ్ఞతాస్తుతులు తెలియచేటువంటి ఎవరిని గనపరిచినట్లు అంటాడు. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను నేను గనపరిచెదను, అది కొమ్ము కంటెను, కొమ్ములు డెక్కలు కలిగిన కోడి కంటెను కృతజ్ఞతాస్తుతి యెహోవాకు ప్రీతికరమైనది అంటాడు. కొంచెం గట్టిగా ఆమేన్. యేసయ్యకి ఏది ప్రీతికరమైనది? పెద్దగా ఏది ప్రీతికరమైనది? ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు ఎట్లా తెలియచేయాలి చెప్పాలి. భాషలతో మాట్లాడేవాడట తెలియకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాడు. నమ్ము, స్తుతిస్తూ వెళ్ళిపో, స్తుతి నీ స్థితి మారుస్తుంది. నా హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీవే స్థితిలో ఉన్నా, కన్నీళ్ల మధ్యలోనే ఉన్నా, కలవరాల మధ్యలోనే ఉన్నా, ఆర్థిక బంధకాల్లో చిక్కుకున్నా, కుటుంబంలో చిక్కు సమస్యలతో నువ్వు అల్లాడిపోతూ ఉన్నా, విశ్వసించు, ప్రభుని నువ్వు స్తుతిస్తూ వెళ్ళిపో. ఆ స్తుతి యేసు నామములో నీ స్థితి మార్చునుగాక, నీ స్థితి మార్చునుగాక. రాత్రికి ఒక చక్కటి సందేశం చెప్తాను. రాత్రికి దుఃఖ సముద్రాన్ని దాటించే దేవుడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. ఏ సముద్రం చెప్పాలి? నేను మీ అందరిని అడుగుతా, ఎర్ర సముద్రాన్ని గురించి విన్నారా లేదా? ఆ పేరు విన్నారా లేదా? నల్ల సముద్రం వినలేదా? వరి ఉందమ్మా, ఎర్ర సముద్రం ఉంది, తెల్ల సముద్రం మాత్రం లేదమ్మా. కాస్పియన్ సముద్రం విన్నారా? గలిలయ సముద్రం విన్నారా? మృత సముద్రం విన్నారా? హిందూ మహాసముద్రం విన్నారా? ఎక్కడుంది హిందూ మహాసముద్రం? ఒక చిన్న ప్రశ్న, దుఃఖ సముద్రం ఏ ఊరిలో ఉంది? తెలిసిన వాళ్ళు చేయత్తుంది. ఎక్కడుందో రేపు చెప్తా. ఈ దేవుడు ఎవరంటే దుఃఖ సముద్రాన్ని దాటించే దేవుడు. ఏ సముద్రం? సరే, నీవే స్థితిలో ఉన్నా ఈ రాత్రి ఈ మాట విను. నీవే స్థితిలో ఉన్నా పరిశుద్ధాత్మ భాషలతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయి. ఆ స్తుతి తెలియకుండానే నీ స్థితి మార్చటం ప్రారంభిస్తుంది. తెలియకుండానే నీ స్థితి మార్చటం ప్రారంభిస్తుంది. బలహీనులను ఆ స్తుతి బలాఢ్యులుగా మారుస్తుంది. వెర్రితనం కలిగిన వారిని జ్ఞానవంతులుగా మారుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ స్తుతి మన ప్రతి స్థితిని మార్చునుగాక. ఆఖరి మాట చెప్తాను. పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడటం అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయటం మాత్రమే కాదు, పరలోకపు భాషతో ప్రభుతో ప్రార్థన చేయటమే పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడటం. అందుకనే యోధా భక్తుడు ఒక మాట అంటాడు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుడి అంటాడు. నాతో కలిసి మాట చెప్పండి. పరిశుద్ధాత్మలో, పెద్దగా చెప్పాలి. మరలా చెప్దాం. పరిశుద్ధాత్మలో దేనిలో ప్రార్థన చేయాలంట? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి అంటాడు. అంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం అంటే భాషల వరంతో నింపబడి భాషలు మాట్లాడుతూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటం, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం. ఒక మర్మయుక్తమైన సంగతి ఇది గుండెల మీద రాసుకొని, ఒక పావుగంట నువ్వు పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే పావుగంట ఆత్మలో చేసిన ప్రార్థన నేను అనుకుంటా 2-3 గంటల ప్రార్థనకు సమానంగా, తెలుగు భాషలో చేసిన ప్రార్థనకి సమానంగా ఉంటుంది. పెద్దగా చెప్దాం. ఇప్పుడు మీరు నన్ను అడగాల, అట్టెట్లా మాకు బైబిల్లో ఏమైనా ఆధారం చూపిస్తారా? ఆధారం లేకుండా అన్నేది చెప్పడం, నేను ఏది నమ్మను. ఆధారం ఉంటేనే, నాకు ఆ ప్రత్యక్షత పరిపూర్ణంగా ఇస్తేనే మీతో చెప్తా. నాకు కన్ఫ్యూజన్ ఉందంటే మ్యాక్సిమం దాన్ని దాటేయడానికి ప్రయత్నం చేస్తా. నా క్లారిటీ ఇచ్చేదాకా ప్రభు దగ్గరికి అనిపెడతా. ఆమేన్. గమనించండి, భాషలు మాట్లాడుతూ ఉంటాం కదా, ఒక చిన్న పదంలో చాంతాడంత అర్థం ఉంటుంది. అర్థం కాలేదా? చిన్న పదం మాత్రం చిన్నదే, కానీ చాంతాడంత అర్థం ఉంటుంది. ఎట్లా చెప్తారన్న ఇది అంటే, ఒక రాజు ఫుల్గా ద్రాక్షారసం తాగి యెరూషలేములో తీసుకొచ్చిన పాత్రలో వాటిలో ద్రాక్షారసం పోసుకొని త్రాగుతూ ఉన్నప్పుడు పరలోకం నుంచి దేవదూత దిగి వచ్చి పరలోకపు భాష గోడ మీద రాశాడు. మేనే మేనే పేకెల్ ఓ ఫార్సిన్. ఇది పరలోక భాష.
ఈ పరలోక భాషను కల్దీల్ని పిలిచి అయ్యా వివరించి చెప్పండి అన్నారు. మేరకు మాలూమ్ నై అన్నారు, మాలూమ్ నై అన్నారు. ఇంకొకరిని పిలిచారు కన్నడ వాడిని, ఏమన్నాడు, జాజన్న తమిళం వచ్చా, ఏదో ఒకటి చెప్పేయి, వాళ్ళకి రాదుగా. రైట్, హల్లెలూయా, రైట్ చెప్తాం, హల్లెలూయా. అయ్యా ఈ భాష ఏంటి, ఈ భాష ఏంటి మాకు అర్థం కావట్లేదు అన్నాడు. అప్పుడు ఒక స్త్రీ చెప్తుంది, అయ్యా ఇలాంటి వాటిని చెప్పగలిగిన వాడు మన దేశంలో ఒకడున్నాడు, ఆ ఒక్కడు తప్ప మరి ఎవ్వరూ చెప్పలేరయ్యా. మీ తండ్రి కాలంలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఆ ఒక్కడే చెప్పాడయ్యా. అమ్మా ఆ ఒక్కడే చెప్పగలడని నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు? ఆ ఒక్కడికే ఆ టాలెంట్ ఉందా? కారణం ఏంటో తెలుసా? ఆ టాలెంట్ ఉందా ఒక్కడికేనయ్యా. కారణం ఏంటో తెలుసా? అతడు దేవదూతల ఆత్మ కలిగినటువంటి వాడు. ఏ ఆత్మ? దేవదూతల ఆత్మ కలిగిన వాడికే దేవదూతల భాష వస్తుంది. హల్లెలూయా. ఎవరికి? దేవదూతల ఆత్మ కలిగిన వాడికే దేవదూతల భాష వస్తుంది. ఆ ఒక్కడు మాత్రమే మన దేశంలో దేవదూతల ఆత్మ కలిగిన వాడు. అతడు తప్ప మరి ఎవ్వరూ చెప్పలేరయ్యా అన్నారు. ఎవరా మహాసారం? అర్థాన్ని దానియేలు గారిని తీసుకొచ్చాను. అక్కడ రాసి ఉంది, మేనే మేనే టేకెల్ ఫార్సిన్. మేనే మేనే మేరే డబుల్ వచ్చింది కాబట్టి ఒకటే పెట్టుకుందాం. మేనే టేకెల్ ఓ ఫార్సిన్. ఎంత చిన్న పదాలు. దానియేలు ఆ పదాలు చూస్తా, మేనే అంటే నీ ప్రభుత్వమును, మేనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించెను. ఏ పదానికి అర్థం? పెద్దగా చెప్పాలి తల్లి. మేనే అనేది ఎన్ని అక్షరాలు? 2 అక్షరాలకి దాని అర్థం ఏంటంట? మేనే అనగా దానిలో దేవుడు ఉన్నాడంట, నువ్వు ఉన్నావంట, నీ ప్రభుత్వం ఉందట, ప్రభుత్వ విషయం ఉందట, మరలా దాన్ని లెక్క చూశాడట. చూసి ఆపలా. నాకు అర్థం కాల. యావయ్యా దానియేలు, నువ్వే మిమిక్రీ చేయట్లేదు కదా. ఆడుందెంత? మేనే. ఆడ గోడ మీద రాయబడి ఉంది మేనే అని. ఆ మేనే అనే దానికి అర్థం చెప్తున్నాడు. మేనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దానిని ముగించెను. మనోడికి టెన్షన్ పెరిగిపోయింది. ఎంతకి ఏమి లెక్క తేల్చాడో, లెక్కలు ఏమి వచ్చినాయి అన్నాడు. తర్వాత ఏంటి? టేకెల్. ఎన్ని అక్షరాలు? ఒకటేనమ్మా, అది కట్టి సగం, అది 2.5. సరే మీరు అన్నట్లుగా 3. టేకెల్. టేకెల్ అంటే ఆయన. ఎవరున్నారు ఇక్కడ? దేవుడు ఉన్నాడు. ఆయన నిన్ను, మళ్ళా త్రాసు ఉంది, త్రాసులో తోచగా నీవు తక్కువగా. ఎంత పదం అది? అరే చెప్పాలి, ఎంత పదం? టేకెల్ 3 అక్షరాలకు చాంతాడంత అర్థం. నువ్వు భాషలు మాట్లాడేటప్పుడు అది 2-3 పదాలుగానే ఉంటుంది, కానీ దాని వెనుక మర్మాలను దేవుడు దాచిపెట్టి ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. మేనేకి అర్థం చెప్పాడు, టేకెల్కి అర్థం చెప్పాడు. తర్వాత మనోడికి ఇక టెన్షన్ పెరిగిపోయింది. నేను తక్కువగా కనపడ్డాను అన్నాడు. మరి ఎంతగా తక్కువ అయితే ఏం చేయబోతున్నాడు ఏంటి బాబు? ఆ చివరిది ఏంటి చెప్పు అన్నాడు. నువ్వేం టెన్షన్ తెచ్చుకోవచ్చు రాదే, నేను చెప్తాను. ఫెరెస్ అన్నాడు. మేనే మేనే టేకెల్ ఓ ఫార్సిన్. ఓ ఫార్సిన్. అయ్యా ఓ ఫార్సిన్ అంటే అర్థం ఏంటి? ఓ ఫార్సిన్ ఎన్ని అక్షరాలు? మేనే మేనే టేకెల్ ఓ ఫార్సిన్. ఫెరెస్ ఓ ఫార్సిన్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగించబడి, ఆడ మాదీయులు ఉన్నారు, పారసీకులకు ఇవ్వబడును. మేనే టేకెల్ ఓ ఫార్సిన్. మేనే టేకెల్ ఓ ఫార్సిన్. మరలా మేనే టేకెల్. ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 3 మాటలు. ఆ 3 మాటలకు అర్థం ఏంటి? ఇప్పుడు చెప్పండి. నువ్వు ఒక్క పావుగంట భాషలతో మాట్లాడితే పావుగంట భాషలో 3 గంటల ప్రార్థనతో సమానం.
ఆమెన్. నా చేతులెత్తి మీ అందరిని దీవిస్తున్నాను. యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగుదురుగాక. ఈరోజు మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డ మీద తన ఆత్మను దేవుడు కుమ్మరించునుగాక. లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డ మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించునుగాక. వెంటనే ఒక్క నిమిషం మోకరించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. లైవ్లో ఉన్న బిడ్డలకు కూడా దేవుని ఆత్మ కొరకు మీరు గృహాల్లో ఉండి కనిపెట్టండి. ఆశగొన్న ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు నిశ్చయంగా తన ఆత్మను కొర్నేలి ఇంటి మీదకి దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు మీ గృహాల్లో కూడా దిగివచ్చునుగాక. కొర్నేలి ఇంటి మీదకి దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి మీ కుటుంబాల్లోనికి ఆయన దిగివచ్చునుగాక. మీ కుటుంబాల్లోనికి ఆయన దిగివచ్చునుగాక. అమ్మా, నోరు తెరుద్దాంరా, నోరు తెరుద్దాం, నోరు తెరుద్దాం. యేసయ్యా, పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడే కృప నాకు దయచే. 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 మాట్లాడు, మాట్లాడు, మాట్లాడు. పరిశుద్ధాత్మాభిషేకముతో నింపండియా. ఆశీర్వాదంతో నింపండియా. ఆమేన్, ఆమేన్. ఎవరికైనా పరిశుద్ధాత్మ భాష, అందరు కళ్ళు మూసుకోనండి. ఎవరిని చూడొద్దు, ఎవరిని చూడొద్దు, ఎవరిని చూడొద్దు. పరిశుద్ధాత్మ భాషలు పొందుకున్నటువంటి వారు అలాగే మోకరించి నిలవబడిన వ్యక్తుల కొరకు ప్రార్థన చేస్తా. మన మీద ఉన్న అభిషేకం వాళ్ళ మీద దేవుడు కుమ్మరింప చేయాలి. వాళ్ళ మీదకి దేవుని ఆత్మ ప్రవాహం వెళ్ళాలి. వాళ్ళు ప్రవచించేవారిగా, భాషలు మాట్లాడేవారిగా యేసు నామములో దేవుడు వాళ్ళని మార్చాలి. అయ్యా, నాకు భాషలు మాట్లాడే వరం లేదు, నా కొరకు ప్రార్థన చేయండి అన్న బిడ్డలో మీ కుడి చేతులు పైకెత్తి ప్రభు వైపు చూపించండి. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకొని, దేవా, మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డ మీద మీ ఆత్మ కుమ్మరించబడాలి. మీ ఆత్మ కుమ్మరించబడాలి. మీ ఆత్మ, చిన్నపిల్లలు సైతం మీ ఆత్మ కుమ్మరించబడాలి. 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 దైవ సేవకులు వచ్చి మీ తలల మీద చేతులు ఉంచుతారు. మీరు ఆశపడండి, మీరు ఆశపడండి, మీరు ఆశపడండి, మీరు ఆశపడండి, ఆశపడండి. నోరు తెరిచి అడగండి. దైవ సేవకులు మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. త్వరగా 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 షబాల తీరాదారా షగా తుడాల రిమినారారా షబాల తీరా రిగి చిరిదినా షగా. యెహోవా ప్రజలందరూ ప్రవక్తలు కావాలి. యెహోవా ప్రజలందరూ నోరు నీ నోరు తెరు. నేను దాని బాగా నింపుతాను. నీ నోరు తెరు, నీ నోరు తెరు, నీ నోరు తెరు. లైవ్ లో చూస్తున్న బిడ్డల మీదకి దేవుడు తన ఆత్మను పంపును గాక. దేవుడు తన ఆత్మను పంపును గాక. బాల్కనీలో ఉన్న బిడ్డలు కూడా షబాల తీరదార షగా తుడాల రిబిరాదార షగా తీమినో పొందుకోయేస్తున్నాము, 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 పొందుకోయేస్తున్నాము. నోరు తెరువుతాముడా. ఆత్మతో ముద్రించు. దైవ సేవకులు మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తా ఉన్నాను. దేవా, దైవ సేవకుల హస్త నిక్షేపణ మూలంగా భాషల వరాన్ని నాకు దయచేయి. భాషల వరాన్ని దయచేయి. భాషల వరాన్ని దయచేయి. అందరు ఆత్మవశులై, ఆత్మవశులై మీ నోరు తెరవండి. చాలు, దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. నోరు తెరవండి. యెహోవా ప్రజలందరూ ప్రవక్తలకు ఉన్నట్లుగా, యెహోవా ప్రజలందరూ ప్రవక్తలకు ఉన్నట్లుగా రబాల తీరదార షగా తురల రిమిన షగా తురబాల తీరదార. ప్రైజ్, ప్రైజ్, ప్రైజ్. బాల్కనీలో ఉన్న బిడ్డలు కూడా నోరు తెరవండి. దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. Ridabino dire così, rebosciati dalla curaca,
యెహోవా ప్రజలందరూ ప్రవక్తలు కావాలి. యెహోవా ప్రజలందరూ ప్రవక్తలు కావాలి. నింపు నాయన, నీ ప్రజలను మీ ఆత్మతో నింపు, నీ ఆత్మతో నింపు. యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు, యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు. యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లుగా, యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లుగా నీ ఆత్మతో నింపు. బలముగా 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 రిబో షెకిరి దినాతురా యకాలాతురా రేని కొరియమ్మ రేబౌనా దిబో షెకిరిరా రిఖందనా కొరియమినా షగతురా. యెహోవా ప్రజలందరూ ప్రవక్తలవ్వాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తన ప్రజలందరూ ప్రవక్తలుగా మారాలి. ఆమేన్ 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 కొరియమౌనా షకలాతురా రిదిబినో సిదిరిక నింపండి ప్రభా, నింపండి ప్రభా, నింపండి ప్రభా, నింపండి ప్రభా. నానే షమౌరా కలాతురా రెదినా షవల్ తిలదర షగతురల రిదనరరర షగతుర బల రబబా రబా రిదబెనో షకలాతురా నిరదబలర యదలన షకలబనాతు నిరబెనో దెర కరియమౌసి రిబౌ షబలాతురా కరాయి Ramona Dirio na shekara ribadilo dira kamanasi raba shakaria dalasura ribadilo. యెహోవా ప్రజలందరూ ప్రవక్తలవ్వాలి. యెహోవా ప్రజలందరూ ప్రవక్తలవ్వాలి. యెహోవా ప్రజలందరూ చచ్చని స్థితిలో ఎవరు ఉండొద్దు. నీలో ఉన్న మంట అనేకులలో వ్యాపించాలి, అనేకుల్లో వ్యాపించాలి. మండు అనేకులు మన్నించబడడానికి కారణం పొందుకో 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 యేసు. పొందుకో యేసునామం, పొందుకో యేసునామం, పొందుకో యేసునామం, పొందుకో యేసునామం. ఈ భాష కైతలతు రబబబబబ రకలదబర షదల రిదబబల దియమన అభిషేకం 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 అగ్ని అగ్ని అభిషేకం అగ్ని అభిషేకం అగ్ని అభిషేకం అగ్ని అభిషేకం అగ్ని అభిషేకం అగ్ని అభిషేకం అగ్ని అభిషేకం. నింపండి 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 నింపండి. అభిషేకించి అభిషేకించి అన్య భాషలతో దేవ ప్రతిష్ఠితం నింపండి, ఆత్మతో నింపండి, అన్య భాషలతో అభిషేకించి కార్యం చేయండి అయ్యా. అభిషేకం అభిషేకం
ప్రతి బిడ్డపై కుమ్మరించండి. రెండంతల అభిషేకం కుమ్మరించండి, కుమ్మరించండి, కుమ్మరించండి. ఆమేన్. సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మీకు స్తోత్రాలు. నీ బిడ్డలు మీ ఆత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తుండగా అనేకులను మీ ఆత్మతో దర్శించినందుకు స్తోత్రాలు. భాషల వరాన్ని అనేకులకు మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఆత్మ తాకిడి అనేక మంది పొందుకోవటానికి చూపిన కృప కొరకు స్తోత్రాలు. యేసు నామములో ప్రతి కాడి విరగొట్టబడును గాక, ప్రతి కాడి విరగొట్టబడును గాక, ప్రతి కాడి విరగొట్టబడును గాక. ఆత్మలో ఒక్కొక్క బిడ్డ బలిష్టమైన వారిని మార్చబడును గాక. కొన్ని వేల కుటుంబాలు దూర ప్రాంతాల్లో, దూర దేశాల్లో ఉండి లైవ్ చూశారు. వారందరిని మీ ఆత్మతో తాకినందుకు స్తోత్రం. 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 వారందరిని మీరు దర్శించినందుకు స్తోత్రం. ఎవ్వరూ విడవబడకూడదయ్యా, ఎవ్వరూ విడవబడకూడదు. యెహోవా ప్రజలందరూ ప్రవక్తలవ్వాలి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములు. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.